దానికి ఎగ్జాంపుల్ తిరుమలాపూర్ అనే విలేజ్ ఉంటుంది గోపాల్పేట మండలం. దానిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని వాళ్ళే పెట్టిర్రు, మేమేం ఇన్వాల్వ్ కాలే, గ్రామ పెద్దలే పెట్టిర్రు. దాని తర్వాత మళ్ళా వాళ్ళే బీఆర్ఎస్ గెలిచిన గంటలనే తీసుకొచ్చి కండవ కప్పిండ్రు. ఆయన 130 మందికి తిరుమలాపూర్ విలేజ్ లో 130 మందికి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. నా ప్రూఫ్స్ కాకుండా ఉంటాయి. నిన్న చిన్న గుమ్మడం అని ఒక విలేజ్ ఉంటుంది పెబ్బేరులో. నేను పోయి అక్కడ ప్రచారానికి కారు దిగితేనే ఇప్పుడే పెద్ద సార్ ఫోన్ చేసిండు. ఏ పెద్ద సార్ అబ్బా అంటే పలానా సార్ అని చెప్పారు. ఏం చెప్పిండంటే అక్కడ మనం ఎట్లా మన బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవాలి, మేఘారెడ్డి పెట్టిన క్యాండిడేట్ గెలవద్దని చెప్పిండు. అట్లా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ రికార్డ్ ఎవిడెన్స్ తో అది ఇంటర్నల్ ఇష్యూ, మా పార్టీకి చెప్తాం, మా పార్టీ అధిష్టానానికి చెప్తాం. ఆ సారు పెద్ద మనిషి వనపర్తి ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. 100% ఫిర్యాదు చేస్తున్నాం. ఇప్పటి వరకు చేయలే. కానీ ఇప్పుడు నేను నా బాధ ఏంటంటే నాకు చాలా బాధపడుతున్న విషయాలు నేను చాలా ఫీల్ అవుతున్నా. 40-45 సంవత్సరాలు అంటే 50 ఏళ్ల నుంచి మిమ్మల్ని భుజాల మీద పెట్టుకొని మోసిన కాంగ్రెస్ అభ్యర్థులను ఓడగొట్టడానికి నీకు ఎట్లా మనసు ఒప్పింది? అందుకే నాకు ఫీల్ అవుతున్నా చాలా. డిసిసి అధ్యక్షులు శివసేనారెడ్డి గారు ఇంకా ఛార్జ్ తీసుకోవాలి. ఆయన 25th ఛార్జ్ తీసుకుంటున్నాడు. వనపర్తిలో తీసుకున్న తర్వాత పాల్గొంటాడు. కొన్ని విలేజ్ లో యాపల్లో పాల్గొన్నాడు, పెద్దగూడెంలో పాల్గొన్నాడు. ఆయన స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదో ప్రోగ్రామ్ ఉండే మొన్న హైదరాబాద్లో ఉండే, దానిలో ఏం వేరే ఇబ్బంది ఏం లేదు. ఆయన టైం ఉన్నప్పుడల్లా వచ్చి తన పాల్గొన్నాడు. ఇంకా ఛార్జ్ తీసుకోవాలి అఫీషియల్ గా. డిమాండ్ ఏం లేదు. ఎవరైతే మేము కరెక్ట్ అనుకొని మేము చేసే దాని మీద నేను వనపర్తి ప్రజలను, వనపర్తి మేధావులను, వనపర్తి కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలు, నిన్న సర్పంచ్ వార్డు మెంబర్ గా నిలబడ్డ కార్యకర్తలను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఏది కరెక్ట్ కాంగ్రెస్, ఏది తప్పు కాంగ్రెస్, ఏది మాట్లాడాలని దీని మీద మేము ఇప్పుడు నేనైతే చెప్పిన ఇక్కడ ప్రెస్ పత్రికా ముఖంగా అది మా పిసిసి అధ్యక్షులకు, క్రమశిక్షణ సంఘానికి, ఢిల్లీలో ఏఐసిసికి మేము కంప్లైంట్లు ఇస్తాం. సరే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది మా పార్టీ వాళ్ళు తీసుకుంటారు. కానీ వనపర్తి ప్రజలు, వనపర్తి మేధావులు, వనపర్తి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం. అదే చెప్తున్నా నేను. మా మండల పార్టీ అధ్యక్షుడు ఆయన. మా ఇంటర్నల్ ఫ్రెండ్లీ ఫైటింగ్ అయింది. సో దానిలో నిరంజన్ రెడ్డి గారు కప్పేదానికి మీనింగ్ లేదు. మరి ఎందుకు కప్పిండో నాకు తెలియదు. మరి ఆయన్ని అడగండి ఎందుకు కప్పిండో ఆయనకు అర్థం లేదు. రోజు ఈ అక్రమ సంబంధం పెట్టుకుని రోజు రాత్రి పూట పగల పూట వేరే నెంబర్లతో ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పాలి. మళ్ళా దాంట్లో మా ఊర్లలోకి పోయి నకిలీ కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నాడు. నేను కూడా అదే మాట్లాడుతున్నాను. బీఆర్ఎస్ నకిలీ ఏంది, ఒరిజినల్ ఏంది? కేసీఆర్ది నకిలియా, కవితది నకిలియా, హరీష్ది నకిలియా, కేటీఆర్ది నకిలియా? వాళ్ళు చెప్పాలి సమాధానం. నేను మొన్న అదే చెప్పినా, ఇంతకు ముందు అదే చెప్పినా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు మేఘారెడ్డి మీద కోపం ఉంటే ఎదురుగా వచ్చి పొరసాలి, మల్లరావు గారి మీద కోపం ఉంటే ఎదురుగా వచ్చి పొరసాలి. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పెద్దలందరికీ ఏమైనా కోపం ఉంటే ఎదురుగా వచ్చి పొరసాలి. అదే పొడిచించుకుంటాం, లేకపోతే తీసేస్తాం కత్తిని. కానీ వెనుకంగా పొడిచొద్దు. అవతలనికి ఈ కార్యకర్తలు ఏం చేశారు దానికి ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోసి ఇన్నిసార్లు గెలిపించిన మీకు కార్యకర్తలకు ఎందుకు మోసం చేస్తున్నా చెప్పాలి. ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, మల్లరావు గారు రెడీగా ఉన్నారు, మీతో రెడీగా ఉన్నారు. ఆ కార్యకర్తలు ఏం పాపం చేశారు? మా మీద కోపంతో వాళ్ళని ఓడగొట్టారు. 15 నుంచి 20 జీబీలు పోయినాయి. దానికి ఆన్సర్ చెప్పాలి. దాన్ని ఈ అవతలున్న బీఆర్ఎస్ వాళ్ళు క్యాచ్ చేసుకొని వాళ్ళు చేతగాని దద్దమ్మలు మా వాళ్ళని ముందర పెట్టుకొని ఒకరు భుజం మీద తుపాకి పెట్టి ఒకరు కాల్చాలని చూస్తున్నారు. పెట్టడానికి సిగ్గు లేదు, పెట్టించుకోవడానికి సిగ్గు లేదు. నేనేం చెప్తాను? చిన్నారెడ్డి గారికి ఎందుకు మేమందరము కొత్త పాత అని మాట్లాడతారు కదా, కొత్త కాంగ్రెస్, పాత నకిలీ కాంగ్రెస్ అని 34 మంది కొత్తలమే గెలిచినాం, ఇంక్లూడింగ్ మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర. సో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఒరిజినల్ కొత్త పాత ఏముంటది? మేము వచ్చినాం. ఇప్పుడు నేను చెప్పే కార్యకర్తలు, ఇప్పుడు నేను చెప్పే సర్పంచ్ అభ్యర్థులు, ఇప్పుడు నేను చెప్పే
వార్డు మెంబర్ అభ్యర్థులు వీళ్ళందరూ కష్టపడి ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎమ్మెల్యేలు అందరూ కలిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు. సో గెలిపించిన తర్వాత నీకు అట్లాంటి వాళ్ళకి చాలా మందికి పాత కాంగ్రెస్ వాళ్ళకి అందరికి నామినేషన్ పోస్టులు ఇచ్చినాం. సో ఎట్లా అదే నామినేషన్ పోస్టులు ఎట్లా వచ్చినాయి? ఆ ప్రజలు ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటేనే ఆ నామినేషన్ పోస్టులు వచ్చినాయి. ఆ పోస్టులు ఎట్లా వచ్చినాయి? మళ్ళీ అది ఎవరికి ద్రోహం చేసినట్లు? ఓట్ అంటే ప్రమాణ స్వీకారం చేయకుండా కేబినెట్ కోటాలకు మోసం చేసినట్లా? నేను అదే చెప్తాను, అన్యాయం జరగలే. తెలంగాణ రాష్ట్రము వనపర్తి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కుటుంబాలందరూ ఎమ్మెల్యేని గెలిపిస్తే చేకూర్తి మీద ఓటేసి ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ముఖ్యమంత్రి గారు ఆ సీనియర్ నాయకులకు అందరూ గౌరవించారు కదా, గౌరవించి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చారు కదా. అది అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రజల అభిప్రాయం ప్రజల సర్వే ప్రకారం నడిచింది. దానిలో అన్యాయం ఏముంది? విత్ ఇన్ 3 months లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పోస్ట్ వచ్చింది కదా. మళ్ళీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ మళ్ళీ మున్సిపాలిటీ ఉన్నాయి కదా. ఈ ఎలక్షన్స్ ముందర ఈ పరిణామాలు అంటే కాంగ్రెస్ పార్టీ పరిణామాలు కార్యకర్తలు ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ కార్యకర్తలు అర్థం చేసుకోవాలనే నేను ఇంత డెప్త్ గా మాట్లాడుతున్నాను. లేకపోతే నేను అధిష్టానాన్ని కంప్లైంట్ చేస్తాను, పిసిసినో ఏఐసిసినో వాళ్ళు ఏం చర్య తీసుకుంటారనేది నాకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళ పార్టీ రూల్స్ ఏముంటే చేస్తారు. వనపర్తి నియోజకవర్గం సంబంధించి నేను వనపర్తి వరకే నా కెపాసిటీ, నేను వనపర్తి గురించే మాట్లాడుతున్నా. దాంట్లో వనపర్తి ప్రజలు బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళకి గెలిపిస్తారు. సో మళ్ళీ కూడా వెనుపోటు పరిస్తే వనపర్తి ప్రజలు ఏం చేయాలో చేస్తారు, అధిష్టానం కూడా ఏం చేయాలో చేస్తారు. మొన్నటి మాటలు అదే మీరు అడుగుతారేమో చెప్తాం అనుకున్నా. నేను ఏం చెప్పినంటే బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థి ఏం చెప్పాలి? మా నిరంజన్ రెడ్డి గారిని మా కేసీఆర్ ని చూసి ఓట్లేయమని చెప్పాలి, అవునా? బీజేపీ వాళ్ళు ఏం చెప్పాలి? మా రామచంద్రరావు గారిని మా కిషన్ రెడ్డిని మోడీ గారిని చూసి ఓటేయాలని చెప్పాలి. వాళ్ళు అట్లా చెప్పకుండా మాకు కూడా మేఘారెడ్డి తెలుసు, మాకు కూడా ఎమ్మెల్యే తెలుసు, మాకు కూడా మల్లురావు తెలుసు, మేము గెలిచి కూడా ఆడికే పోతాం. అట్లాంటి వాళ్ళను మీరు పేపర్ పట్టుకుని మా దగ్గరికి వస్తే మేము రానియము అని చెప్పిన, క్లారిటీ చెప్పిన. వాళ్ళు వాళ్ళ పార్టీ చెప్పుకొని మాట్లాడగాలి. నేను చెప్పింది అది, నేను చెప్తున్న వర్షన్ కూడా అది నేను చెప్పింది ఓన్లీ ఫర్ మీనింగ్ అది. వాళ్ళట చెప్పొద్దు, వాళ్ళ పార్టీ పేరు చెప్పి వాళ్ళ పెద్దల పేరు చెప్పి మాట్లాడమని చెప్పినాం. మళ్ళీ అందులో మా పేరు చెప్పి మా వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు మేము రానియమని చెప్పినాం. తర్వాత ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్ మన వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 42% వాళ్ళకు మన జనరల్ సీట్లలో కూడా బీసీలకు ఏమని మా అధిష్టానం చెప్తే నేను ఇంకొక అడుగు ముందలకేసి 51% ఇచ్చిన వనపర్తి నియోజకవర్గంలో బీసీలకు 51% ఇచ్చినాం. 51% అంటే గన్పూర్ మండల హెడ్ క్వార్టర్, పెద్దమందడి మండల హెడ్ క్వార్టర్, ఏదుల మండల హెడ్ క్వార్టర్, ఇవన్నీ జనరల్ సీట్లు. మోజల్రా, జగత్పల్లి, పోమరెడ్డిపల్లి చెప్పుకుంటూ పోతే అంతే ఎక్స్ట్రా ఇచ్చి 51% చేసినా వాళ్ళు లిస్ట్ కావాలంటే మేము ఇస్తాం. 42% కాకుండా 51% ఇచ్చి మేము వాళ్ళని గౌరవించుకున్నాం. ఇంకా అది ఏఐసిసి ఓవరాల్ 33 జిల్లాలు ప్లస్ 4 కార్పొరేషన్లు 36 ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని చేసినట్టు ఏఐసిసి పిసిసి ఏం డిసిషన్ తీసుకున్నా మేము గౌరవిస్తాం. దానిలో ఏం రెండో థాట్ లేదు.